స్నేహం అంటే రెండక్షరాల పదమేనా? తెలియని ఎన్నో అర్థాలు అర్ధోక్తిలో మిగిలిపోతున్నా స్నేహానికి ఇది అర్థం అని ఎవ్వరైనా చెప్పగలరా? ఒక్కో స్నేహం ఒక్కోలా, వర్ణించటానికి మాటలు చాలని స్నేహబంధం ఎంత తరచి చూసినా, ఎన్నిసార్లు స్మరించినా నిత్య నూతనం. మనతో కాలక్షేపం చేసేవారంతా నిజమైన స్నేహితులు కాలేరేమో. ప్రపంచమంతా మనల్ని వదిలిపోయినా మన తోడుగా నిలిచేవారే నిజమైన స్నేహితులు కదా. స్నేహం అనేది తెల్ల కాగితమైతే ఎన్ని అక్షరాలు రాసినా ఇంకా ఇంకా ఏదో రాయాలనిపించే తపన ఆ బంధం. స్నేహం గురించి ఎన్నో మాటలు రాయాలని ఉన్నా ప్రతి మాటలో తడి ఆరని అక్షరాలే పుట్టుకొస్తున్నాయి. ఎప్పటికీ అవే శాశ్వతాలుగా. జ్ఞాపకాల సెలయేళ్లలో ఎంత తరచి చూసినా ఏదో పాత జ్ఞాపకం కొత్త చిరునవ్వై నన్ను తడుతూనే ఉంటుంది. అంత అందమైందా స్నేహం అంటే? బహుశా వివరణకు నాకు వివరాలే లేవేమో. ఒక్కసారి స్నేహాన్ని చదవటం మొదలుపెట్టామా ఇక చివరి వాక్యం కోసం వెతికే ఆరాటం తీరిపోతుంది. ఎందుకంటే స్నేహానికి చివరి వాక్యం మరణమే కదా. కనపడని మరణాన్ని ఎందుకు వెతికే బాధ? కరిగిపోయే కాలంతో కాలగతిలో కలిసిపోయేంతసేపు స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించాలనే స్వార్థం నాది. ప్రతి మజిలీలో ఒక్కో అనుభూతిని అవలోకనం చేసుకుంటూ అవి మిగిల్చిన జ్ఞాపకాల్ని నీతో పంచుకోవాలని అక్షరాలే రాల్చుతున్నా ఈ తెల్ల కాగితాన్ని ఆసరాగా చేసుకుని. నడుస్తున్న బాల్యంలో పొడుస్తున్న పొద్దులా పుట్టిన స్నేహం అస్తమయాన్ని ఆదరించాలంటే ఆ భానుడికి ఇక నిద్రే ఉండదేమో. ప్రతి క్షణం ఉదయించే భానుడి లేత కిరణాలై ప్రసరించే స్నేహం ఒక్కటైనా చాలు, జీవితాన్ని గెలిచాను అని గర్వంగా చెప్పుకోటానికి. ఈ స్నేహం ఎంతవరకు అని ఎవరైనా ప్రశ్నించగలరా? అసలు ప్రపంచంలో అంతం లేనిదంటూ ఏదైనా ఉంది అంటే అది స్నేహమేనేమో. ఎందుకంటే నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు సంతోషాల్ని బాధల్ని అన్నీ పంచుకుంటాను. మరి నీవు బహుదూరంలో ఉన్నప్పుడు నీతో పంచుకున్న ఆ స్నేహాన్ని, అనుభూతిని నాతో నేనే పంచుకుంటాను. స్నేహానికి భాష లేదంటే ఏమో అనుకున్నా, కానీ అనుభూతి చెందాక అసలు భాషెందుకు అనిపిస్తోంది. అందుకేనేమో ఎంత రాసినా తనివి తీరదే, ఎంత చదివినా ఇంకా ఏదో మిగిలే ఉందే. ఎప్పటికీ చివరి పేజీ రాని పుస్తకంలా నన్ను నీతో నడవమన్న నీ స్నేహం